ఇప్పుడు చూద్దాం. మనం తీసుకున్న ఇన్పుట్స్ బేస్ చేసేసుకొని ఈ ఫ్లోర్‌ని యాక్చువల్‌గా ఎక్స్‌ట్రూడ్ చేద్దాం. అన్నిటిని గ్రూప్స్ చేశాను గదా! అన్నిటిని గ్రూప్స్ చేశాను గదా! గ్రూప్స్ లోపలికెళ్ళి మీరు దాన్ని పుష్ అండ్ పుల్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఇది ఉందది. డబుల్ క్లిక్ చేసాం. లోపలికెళ్ళాం గదా! దీంట్లో విండో లేదు. డోర్ ఒకటే ఉంది. నేనేమన్నాను ఆ 2 ఇంచెస్ గురించి నేను కన్సిడర్ చేయట్లే. అంటే 7 ఫీట్స్ డైరెక్ట్‌గా తీసుకుంటా. క్లిక్ చేసి ఎంత 7 ఫీట్స్. 7 ఫీట్స్. డబుల్ క్లిక్ చేశాను దాన్ని. రెక్టాంగిల్ తీసుకున్నా. దీన్ని ఫిల్ చేశాను ఇట్లా. ఇప్పుడు మళ్ళీ పి ప్రెస్ చేశాను. 3 ఫీట్స్. 3 ఫీట్స్. 3 ఫీట్స్. ఒక వాల్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉందాం. దీన్ని డబుల్ క్లిక్ చేద్దాం. జస్ట్ 7 ఫీట్సే తీసుకుంటా. 7 ఫీట్స్. ఎందుకు? విండో లేదు, డోర్ లేదు. డైరెక్ట్‌గా తీసుకోవచ్చు కదా! అనేసంటే దీన్ని నేను దీంతో వర్క్ చేసుకునేటప్పుడు నాకు సపోర్ట్ కావాలి. ఏది? పైన లింటెల్ పైన నేను ఫిల్ చేయడానికి నాకు సపోర్ట్ కావాలి కాబట్టి దీన్ని నేను 7 ఫీట్స్ వరకు ఉంచి స్పేస్ బార్ ప్రెస్ చేసి బయటకొచ్చాను. మళ్ళీ దీన్ని డబుల్ క్లిక్ చేసి పి ప్రెస్ చేశా. 7 ఫీట్స్ తీసుకున్నాను. 7 ఫీట్స్. ఇప్పుడు ఆర్ చెప్పి ఇందులో ఉంటుండగానే దీన్ని పట్టుకోండి ఇటు సైడు. అయిందా? ఇప్పుడు నాకు ఈజీ అయింది కదా! 3 ఫీట్స్. 3 ఫీట్స్. అలాగే దీనిలోకొద్దాం. 3 ఫీట్స్. అయిపోయిందా? ఇక్కడ నేను తెలుస్తాను ఇక్కడ. మీరు అబ్జర్వ్ చేయండి. ఇందులో గాని డోర్స్ లేవు, విండోస్ లేవు. నాకు అసలు సమస్య లేదు. ఇంకో దాంతో కనెక్ట్ కూడా లేదు. డబుల్ క్లిక్ చేస్తా. పి ప్రెస్ చేస్తా. డైరెక్ట్‌గా 10 ఫీట్స్ లేపేస్తా. డబుల్ క్లిక్, పి, డబుల్ క్లిక్. 10 ఫీట్స్ అయిపోయింది. దీన్ని చూద్దాం. ఇక్కడ కూడా నాకు అవసరం లేదు. 10 ఫీట్స్. అలాగే ఇక్కడ అవసరం ఉంది నాకు. 7 ఫీట్స్. 7 ఫీట్. దీన్ని 7 ఫీట్స్. ఎప్పుడు కూడాను దీనికి ఎల్ షేప్‌లో వేయకండి. స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూసుకోండి. అయిపోయిందా? పి. 3 ఫీట్స్. సారీ తప్పేదో జరిగింది. 3 ఫీట్స్. 3 ఫీట్స్. 3 ఫీట్స్. ఫినిష్డ్ ఇట్. ఇక్కడ కనెక్ట్ ఉంది కదా! 7 ఫీట్స్. 7 ఫీట్స్. అండ్ ఇట్ ఈస్ 7 ఫీట్స్. ఆర్ చెప్పి అండ్ ఇట్ ఈస్ 3 ఫీట్స్ కదా! 3 ఫీట్స్ అండ్ ఇట్ ఈస్ 3 ఫీట్స్. ఫినిష్డ్. అలాగే దీన్ని కూడా చేద్దాం. 7 ఫీట్స్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో 7 ఫీట్స్. ఆర్ 3 ఫీట్స్. 3 ఫీట్స్. 3 ఫీట్స్. ఓకే. ఇక్కడ వేయను. ఇది ఒకటి ఉంది కదా! 7 ఫీట్స్. ఆర్ ఓకే. 3 ఫీట్స్. 3 ఫీట్స్ అండ్ 3 ఫీట్స్. ఫినిష్డ్ ఇట్ ఈస్. ప్రస్తుతానికి ఇది లేదు దీంట్లో. మీకు ఒక పని చేస్తా. అక్కడ చెప్తానది. 10 ఫీట్స్. అండ్ ఇది విడిచిపెట్టాను ఇది కావాలని. 10 ఫీట్స్. 10 ఫీట్స్. ఫినిష్డ్ ఇట్. ఇక్కడ ఏవైతే ఉన్నాయో వీటిలో డోర్స్ అండ్ విండోస్ ఉన్నాయి. ఇది చూద్దాం. ఇది విండో. ఇది డోర్ ఇది. దీంతో కలిపి అసోసియేట్ అయి ఉన్నది కదా! ముందు దీన్ని చేస్తా. ఒక విషయం అబ్జర్వ్ చేసుకోండి. నేనొక విషయం చెప్పేటప్పుడు 3 ఫీట్స్ వరకు లెంటిల్ అని చెప్పాను. 7 ఫీట్స్ 3 ఫీట్స్ వరకు సీల్ అని చెప్పా. 7 ఫీట్స్ వరకు లెంటిల్ అని చెప్పాను. కానీ ఒక్క కేస్‌లో మాత్రం అది ఎక్సెప్షనల్. ఏ కేస్ అంటే కిచెన్ ఏరియాలో. కిచెన్‌లో ఆల్రెడీ మీకు లోపల ఇంచుమించుగా 3 ఫీట్స్ వరకు అంటే 32 ఇంచెస్ వరకు మీకు కౌంటర్ టాప్ వస్తుంది కాబట్టి ఆ లెవెల్‌లో మీకు ఆహ్, విండో ఉండకూడదు. అందుకని ఏం చేస్తామంటే 4 ఫీట్స్ అక్కడ మాత్రమే 4 ఫీట్స్ పెట్టుకుంటాం. 4 ఫీట్స్, 4 ఫీట్స్, 4 ఫీట్స్. అయిపోయిందా? అలాగే
4 ఫీట్స్ పోయిన తర్వాత లింటిల్ ఎంత ఉంది 7 అంటే 3నే 4 ప్లస్ 2 3 ఫీట్స్ అండ్ ఇట్ ఇస్ 3 ఫీట్స్. సరిపోయిందా? ఇప్పుడు క్లోజ్ అయిపోయింది కదా, ఏం చేస్తామంటే సెలెక్ట్ అండ్ డిలీట్. అలాగే ఎంత ఇదేం చేస్తాం, ఇది 3 ఫీట్స్ అగైన్ 3 ఫీట్స్ అగైన్ 3 ఫీట్స్ అగైన్. మీకు ఇది కరెక్ట్గా లెక్కేసి వేసుకోండి. 4 ఫీట్స్ 3 ఫీట్స్ అండ్ ఇట్ ఈస్ 3 ఫీట్స్. సరిపోయింది కదా? మరి దీని సంగతి ఏం చేద్దాం? ఇది వచ్చి ఓకే, ఇది 7లో ఉంచుంటే బాగుండేది, బట్ ఎనీవే నో ప్రాబ్లం, ఇలాంటప్పుడే చూద్దాం. ఇది ఉందా, డబుల్ క్లిక్, దీన్ని ఏం టచ్ చేయట్లేదు. ఇక్కడ 3 ఫీట్సే సీ లెవెల్, 3 ఫీట్స్ అండ్ 3 ఫీట్స్. అలాగే 4 ఫీట్స్ 4 ఫీట్స్. ఇప్పుడు ఏం చేస్తానంటే డైరెక్ట్గా లైన్ టూల్ పట్టుకుని ఇంతవరకు, సరిపోయిందా? అలాగే ఇక్కడ కూడా లైన్ టూల్ పట్టుకుని ఇంతవరకు, సరిపోయింది కదా? ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తాను. 3 ఫీట్స్ 3 ఫీట్స్ 3 ఫీట్స్ 3 ఫీట్స్ అయిపోయింది. మీకు ఒక విషయం చెప్దాం అనుకున్నాను కదా, వెంటిలేషన్స్ ఉండేటప్పుడు ఏం చేస్తాం? వెంటిలేషన్స్ ఎప్పుడు కూడాను అబోవ్ ద లింటెల్ ఉంటాయి. కొంచెం పెద్దది 1.5 రావాలంటే 9 ఇంచెస్ తీసుకోవాలి. 9 ఇంచెస్, దీన్ని 18 ఇంచెస్. సరిపోయింది కదా? దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు? డైరెక్ట్గా 7 ఫీట్స్కి తీసుకెళ్ళిపోండి. 7 ఫీట్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో 7 ఫీట్స్, ఇట్ ఈస్ ఆల్సో 7 ఫీట్స్. అంతేనా? దీని తర్వాత మీకు యాక్చువల్గా ఉంటుంది 1.5 ఫీట్, దీన్ని 1.5 ఫీట్, అగైన్ ఇట్ ఇస్ 1.5 ఫీట్. ఇప్పుడు దీనికి ఏం చేస్తా, ఇలా అన్నా, దీన్ని డిలీట్ చేసి దీన్ని మళ్ళీ 1.5 ఫీట్, అంతే కదా? ఇది 10 ఫీట్స్ వచ్చింది. ఇక్కడ చూస్తే 1.5 వచ్చింది, అగైన్ ఇట్ ఇస్ 1.5. సరిపోయింది కదా? ఇది కూడా సేమ్, వేరే ఇష్యూస్ ఏం లేవు కదా. 4 ఫీట్స్ అంతే, 1.6 అంటే అంతే కదా, 1 ఫీట్ 6 ఇంచెస్ దాని అర్థం. 1 ఫీట్ 6 ఇంచెస్ సరిపోయింది. అండ్ ఇట్ ఈస్ అగైన్ 4 ఫీట్స్. Take the line tool and it is line tool. Anna, delete and delete. 3 feet 3 feet. మొత్తం అయిపోయిందా? నేను చెప్పేది అదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చా, ఇలా వచ్చాను, ఈ వాల్ అడ్డేసింది. యు ఆర్ స్టాపింగ్ టు సంథింగ్ ద వ్యూ. ఏం చేస్తా, దీనిపైన నేను సెలెక్ట్ చేస్తా, రైట్ క్లిక్ చెప్పి హైడ్ చెప్తాను. దీనిపైన సెలెక్ట్ చేస్తా, రైట్ క్లిక్ చెప్తాను, హైడ్ చెప్తాను. నాకు కావాల్సిన వ్యూ వచ్చింది కదా. ఇప్పుడు ఇది నాకు కావాలి. ఇందుకోసమే యాక్చువల్గా గ్రూప్స్ చేయడం. ఎవరు చేయరు కదా, ఎవరో చేయకపోవచ్చు, మీ కంఫర్టబిలిటీతో మీరు యాక్చువల్గా మీ సాఫ్ట్వేర్ని వాడతారు మీరు. ఇది అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఎడిట్, అన్హైడ్ ఆల్, ఇది స్లాబ్, ఇది స్లాబ్. దీన్ని డబుల్ క్లిక్ చేసి మేక్ ఏ గ్రూప్ చెప్తారు. ఇక్కడ స్లాబ్ వేసేటప్పుడు లోపల ఉండే వాల్స్ కానీ ఏవైనా సరే అన్గ్రూప్లో ఉంటే మీకు ఇలా రాదు, అక్కడ హోల్ అవుద్ది అనమాట. డబుల్ క్లిక్ చేస్తారు, స్లాబ్ తెలక హైట్ 6 ఇంచెస్ ఉంటుంది, 6 ఇంచెస్ అంతే, అయిపోయింది. ఓకే, ఇది మీకు ఈ రోజు ఉండే లెసన్. రేపు ఏం చేద్దాం అంటే ఎయిదర్ డోర్స్ ఆర్ విండోస్ చేద్దాం, లేదంటే సీలింగ్స్ చేద్దాం. ఓకే.